డౌన్. ఇక్కడ పూలు పెట్టినారు, బాగుంటుంది. రాజన్ సార్, కార్గిల్ యుద్ధం మే 3వ తేదీ 1999లో ప్రారంభమై జూలై 26వ తేదీ 1999లో ముగిసింది. ఈ యుద్ధంలో చాలామంది పాకిస్తాన్ జవాన్లు, ఆఫీసర్స్ చనిపోవడం జరిగింది. అదేవిధంగా మన తరఫు నుంచి కూడా 527 మంది జవాన్లు వీరమరణం పొందినారు. అందరూ 2 నిమిషాలు మౌనం పాటించవలసిందిగా కోరుతున్నారు. అభినందనలు. మేము మాజీ సైనికులు ప్రతి సంవత్సరం జరుపుకునే విధంగా కార్గిల్ విజయ్ దివసాన్ని ఈసారి కూడా ఇదే విధంగా జరుపుకుంటున్నాము. వెల్ఫేర్ ఆఫీసర్ వీరరాఘవుల్ గారి ఆధ్వర్యంలో May 3rd, 1999లో టైగర్ హిల్ కోసం మన వాళ్ళు పోరాటం చేశారు. టైగర్ హిల్ కింద మనము, పైన పాకిస్తాన్ వాళ్ళు పైనుంచి కాలుస్తా ఉంటే కింద నుంచి మనలు దాన్ని ట్రైన్ చేశారు. దీంట్లో సుమారు 527 మంది భారత జవాన్లు వీరమరణం పొందినారు. అందులో కొంతమంది ఇక్కడ ఉన్నారు, మన వెనకాల వార్ మెమోరియల్ ఉన్నారు. వాళ్ళ ఆత్మశాంతి కోసం ప్రతి సంవత్సరం ఇది జరుపుతాం కాబట్టి ఆనవాయితీగా ఇది జరుపుకుంటున్నాము. ఇంత గ్రాండ్ మేనర్గా జరపడం అనేది చాలా అభినందనీయం. తర్వాత ఇప్పుడే కాదు, ఎప్పుడైనా కానీ వార్లో కానీ పీస్లో కానీ మా మాజీ సైనికుల పాత్ర అంటే చాలా ఉంటుంది. కాబట్టి మేము ఏ మాత్రము యుద్ధం లేదని చెప్పి మేము సైలెంట్గా ఉండము. యుద్ధం ఇప్పుడు వచ్చినా కానీ మేము అందరము మా ఆఖరి శ్వాస ఉండేంత వరకు మేము దేశం కోసం పోరాడతాం. కాబట్టి ఇది జరుపుకోవడం మాకు చాలా ఆనందదాయకంగా ఉంది. థ్యాంక్ యూ. కార్గిల్ విజయ దినోత్సవాన్ని ఈరోజు చిత్తూరు పురపట్టణంలో మాజీ సైనికుల ఆధ్వర్యంలో గాంధీ స్టాచ్యూ దగ్గర మేమందరం కూడా కలిసి అక్కడి నుంచి భారీగా ర్యాలీతో చిత్తూరు పట్టణం అంతా కూడా ర్యాలీగా వస్తూ అమర్ జవాన్ల స్తూపం వరకు భారీ ఎత్తున ర్యాలీతో మేము ఇక్కడికి విచ్చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కార్గిల్లో మన భారత సైన్యం చాలా మంది చనిపోవడం కూడా జరిగింది. అందులో భాగంగా వారి ఆత్మకు శాంతి కలగాలని చెప్పి మరి పాకిస్తానీలు మనకు మొట్టమొదటి నుంచి కూడా వారితో అనేక ఇబ్బందులు, మరి మన పొరుగు దేశమైన పాకిస్తానీలు లడక్ అనే ప్రాంతాన్ని ఆక్రమించుకునేదానికి చొరబడినప్పుడు అది కార్గిల్ జిల్లాలో ఉంది. ఆ యొక్క ప్రాంతంలో మన యొక్క సైన్యం వారిని తిప్పికొట్టి మే 3వ తేదీ నుంచి జూలై అంటే ఈ రోజు 26వ తారీఖు వరకు జరిగిన ఆ యుద్ధంలో దాదాపుగా పాకిస్తానీలు కూడా చాలా మంది చనిపోవడం కూడా జరిగింది. మరి అందులో మనం విజయం సాధించడం వల్ల ఆ విజయ సాధనలో కూడా మన భారత సైన్యం చనిపోవడం వల్ల ఈరోజు వారికి ఆత్మకు శాంతి కలిగే విధంగా మేము యొక్క ర్యాలీని చేపట్టుతూ చిత్తూరు పుర ప్రజల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా దేశ ఔన్నత్యాన్ని, మరి మా సైనికులు ఎలా యుద్ధం చేస్తున్నారో ఇవన్నీ కూడా వారికి అవేర్నెస్ కలిగించే దిశలో మేము యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి ఇలాంటి కార్యక్రమం దేశం మొత్తం మీద ఈరోజు జరుగుతూ ఉన్నది. నిన్న కూడా మా జిల్లా సైనిక సంక్షేమ కార్యాలయంలో జడ్జి గారు అయినటువంటి భారతి మేడంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఆ కార్యాలయంలో జరపడం కూడా జరిగింది. మరి ఈరోజు ఈ మాజీ సైనికుల అసోసియేషన్ ద్వారా కూడా మేము ఈ పెద్ద ర్యాలీని చేస్తూ ఇక్కడ అమరజీవుల స్తూపం దగ్గర వారికి నివాళులు అర్పిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం కూడా చాలా శుభపరిణామం. జై జవాన్, జై జవాన్.